హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి ప్రెగ్నెంట్లో ఉన్న వాళ్ళ కోసం ఒక హెల్తీ అయిన రెసిపీతో వచ్చేసానండి. డాక్టర్ మనకి ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటారు కదండి, ఫైబర్ ఎక్కువ ఉండాలి, కాల్షియం ఎక్కువగా ఉండాలి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ను తీసుకోండి అంటూ ఉంటారు, రైస్ అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటారు కదండి. అలాంటప్పుడు హెల్తీగా ఒక రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. ఇది మా పల్లెటూరులో దొరికే ఆకుకూర అండి. మీ దగ్గర ఏ ఆకుకూర అంటే వాటిని అవైలబుల్ ఉన్న దానిని తీసుకోండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ రాగి పిండిని తీసుకున్నానండి. మిల్లెట్స్ కూడా హెల్త్‌కి చాలా మంచిది కదండీ. అలాగే 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఇలా రొట్టిలాగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు రాగి పిండి మనకంతా జిగురుగా రాదు కాబట్టి 2 టేబుల్ స్పూన్ నేను తీసుకున్నానండి గోధుమ పిండి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న ఆకుకూరని సన్నగా కట్ చేసి బాగా వాష్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి వీటన్నిటిని కూడా ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత మనకి చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అప్లై చేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే చపాతీ కర్రతో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చునండి. చపాతీలాగా ఇలా నాన్ స్టిక్ ప్యాన్‌కి మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచేసి చుట్టూరా కూడా కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లోనే మనకి కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్ అలాగే ఫైబర్ కంటెంట్ ఉన్న హెల్తీ అయిన ఐరన్, కాల్షియం అన్నీ కూడా ఈ ఒక్క రోటీతోనే మనకి వచ్చేస్తుందండి. చూడండి ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చునో. మీకు కావాల్సిన సైడ్ డిష్‌తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రెగ్నెంట్ ఉన్న వుమెన్‌కి కావాల్సిన అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అందే రోటీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.